హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటారు, అదేం లేదండి. చాలా సింపుల్గా సింపుల్ వేలో అయితే చేశాను. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చికెన్ అయితే లెమను సాల్ట్ పెట్టి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. నేనైతే చికెన్ కొంచెం పెద్ద పీసెస్ తీసుకున్నాను, ఎందుకంటే మనం బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ తీసుకోవాలి. నేనైతే లెగ్ పీసెస్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే మా పిల్లలిద్దరికి కూడా లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టము. అందుకని 4 లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అలాగే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేస్తాను. కారం వేసుకున్న తర్వాత అందులోకి అయితే మసాలా అయితే వేసుకోవాలండి. నేనైతే బిర్యానీ మసాలా అయితే వేస్తాను. బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నాను. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తాను. కారం వేసుకొని మంచిగా ఇక్కడైతే కలుపుకోవాలండి. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసుకోవాలంటే ఎక్కువగా మసాలాలు పట్టి ఎక్కువసేపు అయితే చికెన్ కానీ మటన్ కానీ అయితే మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలండి. మనకి ఎక్కువ ఎంతసేపు నానితే టేస్ట్ అంత బాగుంటుంది, పీస్ కూడా అంత జ్యూసీగా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడైతే చికెన్ మసాలా అయితే వేసాను. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అలాగే అందులోకి అయితే నేనైతే పెరుగు అయితే వేస్తానండి. పెరుగు వేసుకుంటే మనకి పీస్ అనేది స్మూత్గా చాలా జ్యూసీగా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ పెరుగు అయితే వేస్తాను, తర్వాత లెమన్ వేస్తాను. అలాగే అందులోకి అయితే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. నేనైతే 1 లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను. లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత చికెన్కి అయితే మసాలాలను మంచిగా పట్టించుకోవాలండి. అప్పుడే చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అందులోకి అయితే నేనైతే పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. నేను 2 కప్స్ వరకు అయితే పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను కలుపుకుంటున్నాను. కలుపుకొని అయితే ఒక 3 అవర్స్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి. నేను యాక్చువల్గా అలా పెట్టుకోవాలండి. నాకేం జరిగిందంటే చెప్తాను వినండి. చికెన్ మ్యాగ్నేట్ అయితే నేనైతే సండే ఈవినింగ్ అయితే చేశానండి. సండే ఈవినింగ్ దమ్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా నేను అనుకున్నాను సండే ఈవినింగ్ చేస్తే మార్నింగ్కి చద్ది బిర్యానీ అవుతుంది ఎందుకులే అనేసి ఇంకా ఆ రోజైతే నైట్కే కాబట్టి చికెన్ లివర్ కర్రీ అయితే చేశాను. ఇంకా ఇదైతే మార్నింగ్ చేశానండి. చాలా బాగా నానింది కదా, చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. బిర్యానీ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను. అందులోకి అయితే 50 గ్రామ్స్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. అలాగే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. నెయ్యి అయితే హీట్ అవ్వాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి. ఇక్కడ హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. దినుసులు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి. మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. బిర్యానీ మంచిగా దినుసులు వేపుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. దినుసులు అయితే మంచిగా వేపుకుందాము. దినుసులు అయితే మంచిగా వేగినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి నేను అందులోకి అయితే కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా మగ్గుతాయి అనమాట. ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. వేగిన తర్వాత అందులోకి అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి. అలాగే పచ్చిమిరకాయ చీలికలు కూడా వేస్తున్నాను. వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశానండి. ఆ మిస్టేక్ ఏంటనేది వీడియో చివరిలో అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే మగ్గినాయండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే 1 నైట్ అంతా మ్యాగ్నేట్ అయింది కదా, చాలా మంచిగా కుక్ అయ్యి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ చికెన్ యాడ్ చేసుకున్నాను కదా, ఒక 20 నిమిషాల వరకు అయితే ఉడికించుకుంటాను. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుందాము. ఒకప్పుడు బిర్యానీ చేయాలి అంటే ఇంట్లో పెద్ద టాస్క్ లాగా ఉండేదండి. ఎందుకురా బాబు 250 పెడితే బయట బిర్యానీ వస్తుంది, కమ్మగా తినొచ్చు అనుకునేదాన్ని. అలా బయట మనం కొనుక్కునేది ఒక పూటతో మనకైతే కడుపు నిండుతుంది. ఇలా ఇంట్లో చేసుకుంటే మనం డే మొత్తం కూడా మంచిగా బిర్యానీని అయితే తినొచ్చు, హ్యాపీగా ఉంటుంది కదా. ఇలా చేసుకుంటే బాగుంటుంది. అలాగే అందులోకి అయితే పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. పుదీనా వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ పుదీనా ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. బిర్యానీకి ఎప్పుడైనా పుదీనా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది. ఏది ఉన్నా లేకపోయినా మాత్రం పుదీనా మాత్రం వేసుకోండి. కొత్తిమీర అయినా స్కిప్ చేయొచ్చు.
వీడియో స్టార్టింగ్‌లో చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా! అదే ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దినుసులు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే మర్చిపోయి నేను ఇంకా చికెన్ వేసిన తర్వాత నాకైతే ఇప్పుడైతే గుర్తుకొచ్చిందండి. ఇంకా పర్వాలేదులే ఇప్పుడైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మగ్గుతుంది అనేసి అయితే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మగ్గించుకోవాలండి. అలాగే అందులోకైతే నేనైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేపుకోవాలి. యాక్చువల్‌గా నేను బిర్యానీ చేసినా, పులావ్ చేసినా నేను ముందు రైస్ వేస్తానండి. ఈసారి ఎందుకంటే నేను ర వాటర్ అయితే వేశాను. నేనైతే 1 గ్లాస్‌కి 1 ½ గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఇక్కడ వాటర్ పోసుకొని ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. మనం ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకున్నామంటే మనకు చాలకపోతే అవన్నీ మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది. సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఎప్పుడైనా కర్రీ చేసినా, బిర్యానీ చేసినా నేనైతే ఉజ్జాయింపుగా అయితే ఉప్పు, కారాలైతే వేస్తానండి. పర్ఫెక్ట్‌గా అయితే నాకు అన్నీ సరిపోతాయి కానీ సాల్ట్ కొంచెం ఎక్కడో ఒకసారి తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఇలా నేనైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ సాల్ట్ అయితే చాలలేదండి. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయండి. నేను 1 అవర్ ముందైతే బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఆ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ వేసుకొని బిర్యానీని తిప్పుకొని ఒక 10 నిమిషాలైతే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టి సిమ్‌లో అయితే ఉడికించుకోవాలండి. బిర్యానీ ఎప్పుడు చేసినా ఒక టిప్ అయితే చెప్తాను. బిర్యానీ చేసినా, పులావ్ చేసినా మనమైతే 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకుంటాం కదా! సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలైతే లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుంటాము. అలా ఉడికించుకునేటప్పుడు మనమైతే ప్యాన్ అయితే హీట్ చేసుకొని, హీట్ అయిన ప్యాన్ మీద అయితే గిన్నె పెట్టుకోండి. పులావ్ కానీ, బిర్యానీ కానీ మాడకుండా మనకైతే పొడి పొడిలాడుతూ యమ్మీగా అయితే వస్తుంది. యమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కానీ చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటారు. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.